సార్ ఓటీపీ 9126 కదా సార్? 9126. సార్ మీరు ఇక్కడే వర్క్ చేస్తారా సార్ ఇప్పుడు? ప్రెసెంట్ పీడబ్ల్యూసీ. ఓకే. ఇలా ఏమైనా ఈవెంట్ ఉందా సార్? అందరు ఎల్లో కలర్ టీ షర్ట్లో కనిపిస్తుంది. అది పీడబ్ల్యూసీ వాళ్ళు ఆరెంజ్ కలర్ లైక్ ఆరెంజ్ టీ షర్ట్స్ ఇచ్చి సమ్ ఈవెంట్స్ చేస్తున్నారు, లైక్ ప్లాంటింగ్, పెయింటింగ్. నేనైతే పెయింటింగ్కి వెళ్ళా. ఓకే. సో ఇది అంటే మల్టిపుల్ ఇది యాక్టివిటీస్. ఒక పెయింట్ యాక్చువల్లీ వాళ్ళు పెయింట్ ద ప్లానెట్ అని ఒకటి ఇస్తే, లైక్ నేను అట్లా 3 ఇయర్ క్లాస్ గురించి రీసెంట్ న్యూస్ జరుగుతుంది కదా. ఓకే. సో ఇంకా దాని గురించి ఏదో చేస్తాను. అలా ర్యాండమ్ చాలా మంది చేశాను. ఓకే. కొంతమందికి టీచింగ్ ఫీల్డ్ అది కూడా వెళ్ళారు. సో టీచింగ్ ఇంకా ర్యాండమ్. అంటే టీచింగ్ అంటే ఎవరికి టీచింగ్ సార్? స్కూల్లో వాటికి. ఓకే. ఎన్జిఓస్ కా? ఎన్జిఓ పిల్లలకు? ఎగ్జాక్ట్ ఐడియా లేదు టీచింగ్ వెళ్ళిన వాళ్ళకి. ఒకసారి కనుక్కోవాలి. ప్లాంటింగ్ ట్రీస్ కూడా చేస్తారు చాలా మంది. ఓకే. సో నాకు పెయింట్ ఇంట్రెస్ట్ కాబట్టి ఆర్ట్ అది. సో నేను ఎక్స్ట్రా వెళ్ళాను. చాలా మంది పెయింటింగ్ లైక్ ప్లాంటింగ్కి వెళ్ళారు. ప్లాంటింగ్ ఎక్కువ మందిని తీసుకున్నారు. ఓకే. సో గో గ్రీన్ లా. ఓకే. ప్లాంటింగ్ అంటే మనం ఫీల్డ్లోకి వెళ్ళి ప్లాంట్ చేయాలా సార్? లేకపోతే అంటే యాజ్ అ గ్రూప్ మిమ్మల్ని అందరినీ తీసుకొని వెళ్ళారా మళ్ళీ ఎక్కడికైనా? యాక్చువల్లీ ఇప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళింది ఇక్కడ. మీరైతే ఆఫీస్లోనే ఉన్నారు అనుకుంటారు? లేదు. అచ్చా. ఇక్కడ నుంచి బస్సెస్ ఒక 60 బస్సెస్ అప్రాక్సిమేట్గా వేసి వాళ్ళని కొంతమంది నాగోల్, కొంతమంది వేరే ప్లేసెస్, హైదరాబాద్ ఒక ట్రయాంగిల్ ఒక్కొక్క కార్నర్. ఓకే. కూల్ సార్, నో వరీస్. లెట్స్ సే మేము కూడా చాలా ఎన్జిఓ వర్క్ చేస్తాం అనమాట. ఓకే. వి ఆర్ అ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. వి రన్ NGO, small, not an NGO, an organization basically. We tie up with NGOs and do a lot of work for society. Okay. We do a lot of things. I mean, every day at least roadside మేము తినిపిస్తూ ఉంటాం అన్నమాట. Okay. సో బ్రేక్ఫాస్ట్ డొనేషన్స్ ఇట్లా అనుకుంటాం. సో మా పైసలు కాకుండా మాకు డొనేషన్స్ కూడా వస్తాయి అన్నమాట. సో వాటితో వి ట్రై అవర్ బెస్ట్ టు డూ గుడ్ ఫర్ ద సొసైటీ. Okay. సో డిడ్ యూ హ్యావ్ ఫన్? బాగుంది. లైక్ ఇంటరాక్టింగ్ విత్ డిఫరెంట్ పీపుల్. సాఫ్ట్వేర్ లైక్ మన డొమైన్ ఒకటే కాకుండా వేరే డొమైన్స్. ఓకే. సో యూ గాట్ టు సోషలైజ్ యాజ్ వెల్. సో ప్రతి కంపెనీ చేస్తుంది. యాక్చువల్గా ఏముంటుందంటే ఈ పెద్ద కంపెనీలకి సిఎస్ఆర్ మీద ఏదైతే స్పెండ్ చేస్తారు కదా, దాన్ని 200%, 300% డిడక్షన్ వస్తుంది అనమాట, ట్యాక్స్ డిడక్షన్. అందువల్ల వాళ్ళు ఇవన్నీ చేస్తారు. లేకపోతే వై విల్ అ ప్రాఫిట్ బేస్డ్ కంపెనీ డూ ఆల్ ఆఫ్ దిస్? చారిటీ కింద కాదంటారా? చారిటీ చేసినా వీళ్ళకి డబ్బులు వస్తాయి కాబట్టి ఆ లోభంతో చేస్తారు అంతే తప్ప. ఐ హావ్ బీన్ అ ట్యాక్స్ స్టూడెంట్. లైక్ I was doing pursuing my chartered accountancy. I mean కంప్లీట్ చేయలేదు, మధ్యలో వదిలేసి వచ్చేసిన. లైక్ ఏమైంది అంటే లెట్స్ సే నేను రెగ్యులర్ ఎడ్యుకేషన్ కూడా చేస్తున్నాను అనమాట ఆ పాయింట్లో. నా డిగ్రీతో పాటు నా ఆర్టికల్షిప్ నడుస్తుండే. సో ఐ వర్క్డ్ అండర్ అ చార్టర్డ్ అకౌంటెంట్ ఫర్ లైక్ 2.6 years. సో అట్ దట్ పాయింట్ అండ్ ఆల్సో బిఫోర్ లైక్ IPCC అని ఒకటి ఉంటుంది అనమాట, CA ఇంటర్. సో దాంట్లో యూ గెట్ టు లెర్న్ అబౌట్ ఆల్ ఆఫ్ దిస్ టాక్సేషన్ అండ్ ఆల్ దట్. సో దాంట్లో ఒక టాపిక్ వీళ్ళది కూడా ఉంటుంది. వీళ్ళకి ఒక సెక్షన్ కింద దే గెట్ ఎగ్జంప్షన్స్. ఇప్పుడు మీరు 1 రూపీ డొనేట్ చేస్తే మీకు నేను 2-3 రూపీస్ ఎక్స్ట్రా డిడక్ట్ చేయని ఇస్తాను. జస్ట్ లైక్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఎట్లా ఫైల్ చేస్తారు మీరు, అట్లనే వీళ్ళు కూడా రిటర్న్ ఫైల్ చేసినప్పుడు వీళ్ళకి కూడా డిడక్షన్స్ ఉంటాయి CSR కోసం. మీరేం చేస్తారు సార్ PwCలో? నేను Linux and cloud operations, IT సైడ్ సార్? సర్వర్ ఆపరేషన్. ఓకే. ఓఎస్ ఉంటుంది కదా, Linux ఆపరేషన్. అవును సార్. అయ్యో యాక్సిడెంట్ అనుకుంటా. నేను ఇలా బైక్ మీద డ్రైవ్ చేస్తాను, యాక్టివా నుంచి వచ్చి ఒకడు నా హ్యాండిల్ని గుద్ది వాడే పడిపోయాడు. నేను చాలా టైట్ పట్టుకున్నాను. పట్టుకుంటే మొత్తం చాలా ఫ్రంట్కి వెళ్ళి పడిపోయాడు. వాడే స్పీడ్ వెనకాల నుంచి ఫాస్ట్ వచ్చి. ఇవాళ రేపు చాలా రెక్లెస్గా నడుపుతున్నాను యాక్చువల్లీ. నేను కూడా యూజువల్లీ బైక్ రైడర్ అనమాట. నాకు యూజువల్గా ఇంట్రెస్ట్ ఉన్నది బైక్ సైడ్. లడాక్ వెళ్ళబోయారు. లడాక్ నేను పోలేదు, ఇంకా వెళ్ళలేదు. నేను పోలేదు. నేను ఏప్రిల్లో వెళ్ళాను. ఓకే. హౌ వాజ్ ఎక్స్పీరియన్స్? డిఫరెంట్, వైల్డ్. అది యాక్చువల్లీ అది ఒక రొమాంటిక్ ప్లేస్ కాదు, ఒక సాఫ్ట్ కైండ్ ఆఫ్ కాశ్మీర్ కైండ్ ఆఫ్ ప్లేస్ కాదు. పీస్ ఉంటుంది కాశ్మీర్లో. పీస్ అంటే అది డిఫరెంట్. మరి లదాఖ్ అంటారు కదా, లైక్ వాట్ డిడ్ యు ఫీల్? లైక్ అదొక అమెజాన్ ఫారెస్ట్ లో వెళ్ళాను. అచ్చా. అంటే క్లైమేట్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము. ఒకప్పుడు చూస్తున్నాం మనం, ఒకే రోజులో నేను మార్స్ స్నో పడితే ఎలా ఉంటుందో అలా. హాఫ్ డే వాజ్ లైక్ కంప్లీట్లీ, లైక్ మోర్ దెన్ హాఫ్ డే వాజ్ లైక్ ఇట్స్ కంప్లీట్లీ మార్స్ రాక్స్ కైండ్ ఆఫ్ ప్లేస్.
తర్వాత అచ్చా. వెంటనే వైట్ అయిపోయింది సర్వీస్ మొత్తం లెక్క. ఓకే. మీరు సొంతంగా అంటే ఏదైనా ఎవరితోనా టైఅప్ అయ్యి వెళ్ళారా లేకపోతే సొంతంగా వెళ్ళారా? యాక్చువల్లీ ఇది ఉంటుంది కదా అట్లా ట్రిప్ ప్లానర్స్. ఓకే ఓకే. అక్కడ యూజువల్గా పెట్రోల్ ఇవన్నీ దొరుకుతాయి సార్, మళ్ళీ ఎడారిలో ఉంటాం కదా. యా దొరుకుతాయి. అక్కడ లోకల్స్ బాగానే పరిచయం, బాగానే మాట్లాడుతున్నారు. ఓకే అక్కడ పాలిటిక్స్ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది, అది ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే. వాళ్ళకి రీసెంట్గా ఏదో గొడవలు జరుగుతున్నాయి లడాఖ్లో. అవును. అది ఇప్పుడు ఎలా ఉందో తెలియదు, కొంచెం ఓకే అయినట్టుంది. అవును. అదే సోనం వాంగ్చుక్ వీళ్ళందరూ చేస్తున్నారు కదా. యా యా అవును. కానీ యూజువల్ లదాఖ్ వెళ్తే మర్చిపోలేము, లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అంటారు కదా, అవును. అలాంటిది అనిపించిందా మీకు? నాకు 2 days స్నోఫాల్, అది ఆ ఇయర్లో హైయెస్ట్ స్నోఫాల్ అంటున్నారు లోకల్స్. ఓకే నేను వెళ్ళినప్పుడు 2 days స్నోఫాల్లో స్టక్ అయిపోయింది. ఓకే. ఏప్రిల్లో స్నోఫాల్. యా ఏప్రిల్ స్నోఫాల్. అది నేను లైక్ జాకెట్ అక్కర్లేదు, పైన ఆల్రెడీ 2 layers ఉన్నాయి, 3 layers అనుకుంటా. ఓకే 3 layers ఉన్నా కూడా పర్లేదు చలి, నాకు ఓకే అన్నట్టుంది. లైక్ 75% ఆఫ్ ద రైడ్ 350 kilometers కార్గిల్ వరకు వెళ్తున్నప్పుడు సగం వరకు ఇంకా స్నోఫాల్ స్టార్ట్ అయింది. ఓకే నేను లైఫ్లో ఫస్ట్ టైం స్నోఫాల్, కాశ్మీర్ వెళ్ళినప్పుడు అంత పెద్ద ఎక్కువ ఉండదు. సో ఇది జస్ట్ అప్పుడు కాశ్మీర్లో జస్ట్ ఇలా పడే ఆగిపోయింది. ఓకే. ఇది అసలు డెడ్లియెస్ట్ స్నోఫాల్ చూసాను మొత్తం. ఇంకా అక్కడి నుంచి చలి మొదలైంది. మధ్యలో దిగి ఇంకా మళ్ళీ జాకెట్ వేసుకొని గ్లౌస్ మొత్తం వేసుకొని అన్ని వేసిన తర్వాత కూడా ఇంకా చలి అలాగే. సో ఇంకా మధ్యలో ఆగిపోయాం ఒక ప్లేస్లో. కంప్లీట్ ఇంకా వైటే, పవర్ లేదు 2 days. లారీస్ నుంచి ఒకవేళ చార్జ్ చేసుకోవాల్సిన ఇష్యూ మరి చేసుకోలేదు ఒక రోజంతా. ఆహా. చార్జ్ చేసుకోవాల్సి వస్తే లారీస్ ఉన్నాయి పక్కన, లారీ ఇంజిన్స్. వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవాలి ఇంకా? ఇంకా వాళ్ళు చార్జ్ చేస్తారా సార్ లేకపోతే ఫ్రీగా? లేదు, బాగానే ఇచ్చారు మాకైతే. నేనంతా అంటే కొంతమంది గ్యాంగ్ అయితే మేమైతే అంత చార్జ్ చేసుకోలేదు. పవర్ లేని టైమ్స్లో ఇంకా 90s వెళ్ళినట్టు అనిపించింది. కార్డ్స్ అవి ఆడుకుంటూ, క్యాండిల్ పెట్టుకుంటూ. ఓకే. కార్గిల్లో కూడా చూడడానికి నాకు తెలిసి కార్గిల్ మెమోరియల్ ఇట్లాంటివి ఉన్నాయి తప్ప యాక్చువల్ అవన్నీ ప్లాన్ చేసుకున్నప్పుడే ఈ స్నోఫాల్ అయింది. ఓకే ఓకే. బట్ అది కూడా బ్యూటిఫుల్ ఉంటుంది అంటే నేను చూసిన యూట్యూబ్ వీడియోస్లో. అవును చాలా బాగుంటుంది. సో మీరు ట్రావెలరా సార్ బేసిక్గా ఇట్లానే ట్రావెల్ చేస్తుంటారు? అని కాదు, లైక్ ఇప్పుడైతే ఫ్రెండ్స్తో వెళ్తున్నా. కంప్లీట్ ట్రావెలర్ అంటే ఒక్కడిమే వెళ్ళి లైక్ అదే మూవీ 96 లాగా కంప్లీట్ కెమెరా వేసుకుని అలా వెళ్ళిపోతుంది ట్రావెలింగ్ ఏమో. బట్ లెట్స్ సే ఆర్ యు ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రావెలింగ్ అండ్ ఆల్? యా ఎందుకు కాదు, కానీ ఈ సాఫ్ట్వేర్ కంప్యూటర్స్ ఇవన్నీ ఏం లేకుంటే అలా కెమెరా పట్టుకుని అలా వెళ్ళిపోవడమే బెటర్ అనిపిస్తుంది. కొంతమంది ఉంటారు యూరోప్లో అవును కపుల్స్ కూడా, లైక్ వాళ్ళిద్దరే వెళ్ళిపోతూ ఉంటారు. ఈ కంట్రీ అయిపోయిందండి, అక్కడ వాళ్ళకి వచ్చిన వాళ్ళు ఫోటోగ్రఫీ లేకపోతే ఫ్రీలాన్స్ చేసుకొని వేరే కంట్రీ షిఫ్ట్ అవుతూ ఓల్డ్ అంతా జరుగుతుంది. ఇంకోటి సార్ లెట్స్ సే హౌ డిడ్ యూ గెట్ ఇన్ టు యువర్ జాబ్? ఐ మీన్ లైక్ అది అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయ్యిందా? ఇదా లైక్ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్పాలంటే నేను ఒక 75-80% వాళ్ళు సాఫ్ట్వేర్లో ఉన్న వాళ్ళు అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటారు. ఓకే. ఇవి స్ట్రెస్ఫుల్ జాబ్స్ ఉంటాయా సార్? పిడబ్ల్యూసీ లేదు, పిడబ్ల్యూసీ స్ట్రెస్ఫుల్ లేదు. బట్ యూజువల్గా మీరు ఉన్న ప్రొఫైల్లో లేదు. ఇన్ జనరల్ అడుగుతున్నారు. సో ప్రెజెంట్ అయితే స్ట్రెస్ లేదు. ఇప్పుడు మీరు చేసే జాబ్ ఇప్పుడు చేయాలంటే ఐ థింక్ దే షుడ్ బి డూయింగ్ ఇంజనీరింగ్లో సిఎస్సి అలా అని కొంచెం ఎక్స్పీరియన్స్ లైనక్స్ అంటే లైనక్స్ కొంచెం కమాండింగ్ అవి కమాండ్స్ అవి తెలుసుకోవాలి. ఓకే. అంటే నాకు తెలిసి ఒక ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ లేదా ఒక ప్రాపర్ బీటెక్ ఇంజనీరింగ్ కావాలి. ఎందుకు అంటే అది యాక్చువల్ అక్కర్లేదు చెప్పాలంటే. ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల సర్టిఫికేట్స్ తప్ప జనరల్గా అయితే నేను చేసింది సిఈ. ఓకే. నేను వర్క్ చేసేది కంప్యూటర్స్ పై. ఎట్లా అనిపిస్తుంది ఇట్లా చేస్తున్నప్పుడు? అదే ఐ థింక్ లైక్ యూ హ్యావ్ సీన్ బోత్. రూల్స్లో వెళ్ళిపోతుందేమో, ఒక ఇలా చేస్తేనే ఈ దారిలో వెళ్తేనే లైక్ ఈ ట్రాక్లో వెళ్తేనే నువ్వు రీచ్ అవుతావు, లేకుంటే వేరే రాళ్ళు రప్పుల మధ్యలో వెళ్తే అది ఆ జెండాను పట్టుకోలేవు అన్నట్టు. సో యాక్చువల్ అలా క్రియేట్ చేస్తారు, అది హ్యూమన్సే క్రియేట్ చేస్తారు ఎవాల్యుయేషన్ ప్రాసెస్. అంటే మీరు ఇది చేస్తే ఇదే చేయాలి అనే దాన్ని బ్రేక్ చేస్తున్నారు అనుకుంటా. యా నాకు మూవీస్ యాక్చువల్లీ డైరెక్షన్ కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. ఫిల్మ్ మేకింగ్, ఫోటోగ్రఫీ ఏమైనా చేసిరా సార్ మళ్ళీ ఏమైనా అంటే వీడియోస్ క్రియేట్ చేయడం? ఇప్పుడు యాక్చువల్లీ ట్రై చేస్తే కొంచెం
సపోర్ట్ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ పేరెంట్స్ సపోర్ట్. ఏముండదు సార్, కెమెరా తీసుకొని ఏదో ఒక షార్ట్ ఫిల్మ్ అన్న తీసినా యూ విల్ అండర్స్టాండ్ లాట్ ఆఫ్ థింగ్స్ మేబీ. అంటే నార్మల్ యూట్యూబ్ వీడియో చేసినా మనం చాలా నేర్చుకుంటాం. అవునా? అంటే నేను చెప్తున్నా, అదే అట్లీస్ట్ లైక్ కెమెరా తీసుకొని కొన్ని టేక్స్ తీసుకుంటే యూ విల్ అండర్స్టాండ్, అరే మనం అనుకున్నట్టు కాదు, వీడియో ఎలా వచ్చింది, దాని రెస్పాన్స్ ఎలా ఉంది. అట్లీస్ట్ యూఆర్ స్టార్టింగ్ రైట్ సమ్వేర్. స్టోరీ రైటింగ్ కూడా కరెక్ట్ ఉండాలి. ఇప్పుడు బాహుబలి నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ రాజమౌళిని తీసుకుంటే ఆ విలన్ క్యారెక్టర్స్ని అదంతా చేయాలి అంటే చాలా పేపర్ వర్క్ ఉండాలి. కనీసం ఇంత బుక్ అన్నా ఉంటుంది కంప్లీట్ బాహుబలి తీయాలంటే, ఆ క్యారెక్టర్స్ని కరెక్ట్గా డిజైన్ పాయింట్ ఈజీ అయితే కాదు. కెమెరా హ్యాండిల్ చేయడం వస్తే డైరెక్టర్ అయిపోతున్నాం. లేదు నేను డెఫినెట్లీ అట్లా అంటలేదు. నేనేమంటున్నా అంటే మీకు ఫిల్మ్ మేకింగ్ ఇష్టం కదా, యూ షుడ్ స్టార్ట్ సమ్వేర్ అన్నట్టు జస్ట్ అంటున్నా అంతే. స్టార్ట్ చేయాలి, అది కరెక్టే. ఐ నో కి లైక్ ఒక ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళ ఫాదర్ లేకపోతే రాజమౌళి డైరెక్టర్ అవుతారా అనేది చెప్పలేము. కూల్ పాయింట్. బట్ లెట్స్ సే రాజమౌళి అవ్వడానికి మేబీ లైక్ RRR లేదా ఇట్లాంటి ప్రాజెక్ట్స్ చేయడానికి ఈ స్టార్టెడ్ ఫ్రమ్ సింహాద్రి అండ్ ఆల్ దట్. దానికంటే ముందు సీరియల్స్ చేశారు. ఎగ్జాక్ట్లీ. సో మేబీ లైక్ అవన్నీ చేసిన ఎక్స్పీరియన్సెస్ ఆయనకి ఇక్కడ హెల్ప్ అవుతుంది అని నా ఫీలింగ్. కొంతమందిని తీసుకుంటే RGV లాంటి వాళ్ళని లైక్ బ్లైండ్ గా వైల్డ్ గా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా కూడా హిట్ అయ్యి అలా అదే ఒక బిగ్ రైజ్ అయ్యి కంప్లీట్ పడిపోయే ఛాన్సెస్ కూడా. సో RGV కూడా ఏమంటారంటే దీస్ డేస్ ఎవ్రీబడి ఈజ్ అ డైరెక్టర్ అంటారు, బికాస్ ఎవ్రీబడి హ్యాస్ అ కెమెరా. కానీ వాళ్ళు ఎందుకు తెలియబోతున్నారు అంటే మేబీ ఇప్పుడు పూరి జగన్నాథ్ పాత మూవీస్ చూస్తే కొన్ని సీన్స్ అవి ఇప్పుడు పూరి జగన్నాథ్ ఇంకా అక్కడే స్టక్ అయిపోయాడేమో, వాట్సాప్ ఇన్స్టా వచ్చిన టైమ్స్లో ఇలాంటి డైలాగులు రాయలేమేమో అన్నట్టు. ఎందుకంటే వాళ్ళ జనరేషన్లో వాళ్ళు అక్కడ ఆ ఎక్స్పీరియన్స్తోనే మూవీ తెద్దామని ట్రై చేస్తాం. హూస్ యువర్ ఫేవరెట్ డైరెక్టర్ యాజ్ ఆఫ్ నౌ అట్లీస్ట్? ఫేవరెట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఏమో వన్స్ అపాన్ ఎ టైమ్. Why sir? I mean like is there a reason for it? Even I like his movies. Just yeah, the way he express the character of a like ఒకడు అంటే ప్రతి మనిషిలో ఒక యానిమల్ ఉంటాడు. లైక్ ప్రతి మనిషిలో ఒక మెంటల్ ఒక వెరైటీగా ఉండాలని ఉంటుంది. అది మన సబ్ కాన్షియస్లో ఉంటుంది. అది బయటికి లైక్ జనాలు అందరూ మాస్టర్బేట్కి తిరిగే వాళ్ళే. అదే అంటే వాడికి బయట ఎక్స్ప్రెస్ చేయలేడు. పూరి అన్నది కూడా వాడు నేకెడ్గా చూపిస్తున్నంటే ఇలా ఉంటే బాగుండు కదా అనేది అప్పట్లో సినిమాలు లైక్ పోక్రి, బద్రి ఇవన్నీ.